దైనందిన జీవన శైలిలో యోగాను ఒక భాగంగా చేసుకుని శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని చోడే అప్పారావు ప్రకృతి వైద్యశాల యోగా గురువులు వేగిరాజు గోపాలకృష్ణంరాజు పేర్కొన్నారు. బోట్లబు ఉద్యానవనంలో యోగాంధ్రాన్ని పురస్కరించుకుని వాకర్ సంఘం ఆధ్వర్యంలో చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమ నిర్వాహకులు పర్యవేక్షణలో యోగా శిక్షణ తరగతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం ఇచ్చిన అమూల్య సంపద యోగా అని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి యోగాసనాల ద్వారా ఉపశమనం పొందవచ్చునని అన్నారు. యోగాసనాలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే గాక నిద్రలేమి, మానసిక ఒత్తిడి, జీవనశైలి సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయని అన్నారు. ఈ సందర్భంగా వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గోపాలకృష్ణంరాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, రవి, రాజా, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరా సత్యనారాయణరాజు, శ్రీరామరాజు, నిమ్మకెల్ల వెంకటేశ్వరరావు, శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రతి దేశంలో కూడా మోడీగా ఆదర్శంగా తీసుకుని యోగాని వాళ్ళు ఆచరిస్తున్నారు. మరి యోగా ప్రయోజనాలు నాకు తెలిసిన ఎందుకంటే మేడం గారు ఇప్పుడే మన అందరూ చవటెక్కించారు పట్టించారు చవట. అంటే ఆ యోగా వలన మనందరూ కూడా మంచి శరీరం అంటే మనం యోగా చేయడం వలన చేసినా సరే మన చవటెక్కి అంటే దాంట్లో ఎంత పవర్ ఉన్నదో మనకు తెలిసినదని కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాలని ఏదో జయించారు కదని వదిలేకుండా ఇంటికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఉదయం కానీ ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు సాయంత్రం కానీ మీకు అవకాశం 7 గంటల వరకు కూడా యోగాసనాలు నేర్పుతున్నారు. అందరూ కూడా 6 స్టార్ట్ చేస్తారు. అంచేత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటీరియర్ వేసుకుని లేదంటే ఇక్కడ వస్తే అందరూ అంటే ఇంటీరియర్ వేసుకుంటే మనం యోగాసనాలు బోర్ కొడుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు మనకి. అదే 10 మందికి చోటు వచ్చేటోటికి అన్ని ఆసనాలు వేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఒక అలవాటు కింద అలవాటు అవుతుంది. కాబట్టి అందరూ కూడా మన చూడప్ప ప్రకృతాశ్రమానికి వచ్చి యోగాసనాలు వేస్తే అందరూ కూడా 10 మంది ఉండడం వలన మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది.